హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీళ్ళు ఆర్ట్స్. మన చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే రీసెంట్గా మనం హీరో స్ప్లెండర్కి సంబంధించినటువంటి వీడియో అయితే చేశాం కదా, ఎక్స్టెన్స్ టెక్నాలజీ వీడియో. సో ఎక్స్టెన్స్ స్ప్లెండర్కి అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది ఎక్స్టెక్. సో ఎక్స్టెక్ అంటే ఏంటి, అసలు ఈ స్ప్లెండర్ ప్లస్లో వచ్చినటువంటి కొత్త అప్డేట్స్ ఏంటి, ఇదన్నీ కూడా మీకు చూపించడానికి దొండపర్తిలో ఉన్నటువంటి ఈ శివశంకర హీరో షోరూమ్కి అయితే వచ్చాం. లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. సో హీరో ఎక్స్టెక్ టెక్నాలజీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి, అసలు ఏంటి స్పెషల్, ఇదంతా కూడా వీడియోలో అయితే చూసేద్దాం రండి. సో షోరూంలోకి వచ్చిన తర్వాత అయితే వీరి దగ్గర ఫుల్ స్టాక్ అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. ఎక్కడ కూడా మీకు డిసప్పాయింట్ అయితే చేయదు, ఫుల్ స్టాక్ అయితే ఉంది. లోపల కూడా నేను చూశాను, షోరూమ్ లోపల అయితే ఇలా ఉంది. ఇదిగోండి, ఇదేనండి ఆల్ న్యూ స్ప్లెండర్ ఎక్స్టెక్ అనమాట. సో హీరోలో తోప్ బైక్, అలాగే ఇండియాలో ఎక్కువ సేల్స్ నమోదు చేస్తున్నటువంటి బైక్గా మనకు ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇండియా మొత్తం కలిపితే ప్రతి నెల కూడా 2 lakh అబోవ్ అయితే సేల్స్ నమోదు చేస్తుందండి స్ప్లెండరు. సో దాంట్లో అయితే మనకి ప్రీవియస్గా ఎక్స్టెన్స్ టెక్నాలజీ అని చెప్పేసి వచ్చింది. సో ఎక్స్టెన్స్ అంటే 10 సెన్సార్ల ద్వారా బండి అయితే ఆపరేట్ చేయబడుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనకి ఎక్స్టెక్ టెక్నాలజీ అయితే వచ్చిందనమాట. సో ఎక్స్టెక్కి ఎక్స్టెన్స్కి తేడా ఏంటనేసి అంటే, ఇంజిన్లో అయితే మాత్రం ఏమాత్రం చేంజ్ చేయలేదండి. దాని తర్వాత ఏంటంటే ఈ హెడ్ లైట్ డూమ్ ఏదైతే ఉందో, సో ఇది కూడా ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి స్ప్లెండర్ ప్లస్కి ఉన్నటువంటి డూమే దీనికి కూడా ఇచ్చారండి. కాకపోతే ఇక్కడైతే మనకి ఒక లైట్ చూసారు కదా, ఎక్స్ట్రాగా యాడ్ అయ్యింది. సో ఇదైతే మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత వెలగదు, సెల్ఫ్ చేసిన తర్వాత మాత్రం వెలుగుతుంది. సో సెల్ఫ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా లైటింగ్ కోసం అని చెప్పేసి ఒక ఎల్ఈడి లైట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బల్బ్ అయితే మెయిన్ బల్బు హ్యాలోజన్లోనే ఉంటుందండి. ఈ రెండు కూడా డిఆర్ఎల్స్ అని, మనం ఇగ్నిషన్ ఆన్ చేసి సెల్ఫ్ చేసిన తర్వాత ఈ రెండు కూడా వెలుగుతూనే ఉంటాయి. బ్రో, మాది కడప డిస్టిక్ బద్వేలు. మీకు కార్బన్ యాంటిట్యూడ్ ఆర్డర్ పెట్టాను కదా, వచ్చింది. ఇది అపాచీ ఆర్టీఆర్ 160కి వేసాను. మైలేజ్ అయితే పెరిగింది, 48 నుంచి 55కి వచ్చింది. ఇంజన్ కూడా బాగా స్మూత్ అయింది. నేను ఎన్ఆర్ కార్బన్ యాంటిట్యూడ్ 8కి ముందు కూడా చెక్ చేశాను బ్రో, అప్పుడు 48 వచ్చింది. 48 నుంచి మళ్ళీ 3 times చెక్ చేశాను. ఇది ఎన్ఆర్ కార్బన్ యాంటిట్యూడ్ వేసిన తర్వాత 55 వస్తుంది. జస్ట్ ఇందాక కూడా చెక్ చేశాను, 55, 56 కూడా వచ్చింది ఫస్ట్, మళ్ళీ 55 కూడా అలా వచ్చింది. బాగానే వస్తుంది, మైలేజ్ వస్తుంది, స్మూత్ కూడా అయింది. బాగుంది ప్రోడక్ట్, నైస్. ఓకే, థ్యాంక్ యూ. ఇక ఇక్కడ ఇంకో చేంజ్ అయితే గమనించవచ్చు. అదేంటంటే ఇదిగోండి, హీరో లోగో ఏదైతే ఉందో ఇదైతే ఎంబోజింగ్లో వచ్చిందండి. సో ఫాంట్ అయితే ఎంబోజింగ్ వచ్చింది. ఇదిగోండి, ఇదివరకు అయితే ఇలా ప్లెయిన్గా వచ్చేది కదా, ఇప్పుడైతే ఎంబోజింగ్ వస్తుంది. ఇక్కడ హాలోజన్ హెడ్ లైట్ అయితే ఉంది. దాని తర్వాత ఇండికేటర్స్ అయితే మనకి హాలోజన్లోనే ఉంటాయండి. దీంట్లో హజార్డ్ గట్టి ఏం లేదు. ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకున్నట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ కూడా బాగానే ఉంటుంది స్ప్లెండర్ ప్లస్కి. దాని తర్వాత వీల్స్ తీసుకున్నట్లయితే 18 inches వీల్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఫ్రంట్ టైర్ తీసుకున్నట్టయితే 80/100 18 inches ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో. దాని తర్వాత బ్రేకింగ్ తీసుకున్నట్టయితే రెండు కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి. సో డ్రమ్ బ్రేక్ కూడా మనకి సిబిఎస్ టెక్నాలజీ అనమాట, అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనుకోవచ్చు. సో దీన్ని ఐబిఎస్ అని కూడా హీరో అయితే క్లెయిమ్ చేసింది, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి. ఓ బ్రేక్ మనం ప్రెస్ చేసామంటే 2 బ్రేకులు కూడా ఆపరేట్ అయ్యేటటువంటి టెక్నాలజీ అయితే మనకి దీంట్లో అయితే ఉంటుందన్నమాట. కాబట్టి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దాని తర్వాత BS6 వచ్చిన తర్వాత ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే మాత్రం ప్రతిదానికి మ్యాండేటరీ అయ్యిందండి. దాని తర్వాత ఇంజిన్ తీసుకుంటే దీంట్లో మనకి 97.2 cc ఇంజిన్ అయితే ఉంటుంది. ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఇంజిన్ అండి ఇది. దీనికి దాని తర్వాత ఇది మాక్సిమం పవర్ వచ్చేసి మనకి 7.9 bhp అయితే, అంటే 8 bhp అయితే పవర్ జనరేట్ చేస్తుంది. అలాగే టార్క్ తీసుకుంటే 8.05 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది ఈ బండి మనకి. సో దీంట్లో మనకి 4-speed గేర్ బాక్సే వస్తుందండి. సో గేర్ పెడల్ కూడా మనకైతే చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే, గేర్ పెడల్ కూడా ప్రీమియం క్వాలిటీతో అయితే ఉంటుంది. సో మనకి హీరోలో ఎటువంటి క్వాలిటీ విషయంలో రాజీ ఉండదని మనందరూ కూడా తెలుసు కదా. దాని తర్వాత సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే దీనికి ఉంది. ఇదిగోండి, ఇక్కడ సెన్సార్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా, సెన్సారు. సో మొత్తం కలిపి 10 సెన్సార్ల ద్వారా ఇదైతే ఆపరేట్ చేయబడుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ సెన్సార్ ఏదైతే ఉందో ఇది ఇంజిన్ ఆయిల్ హీట్ మెజర్ సెన్సార్ అనమాట. సో ఇంజిన్ ఆయిల్ హీట్ని బట్టి, హీట్ ఎక్కువ అయిపోతుంది అనుకోండి, అక్కడ మనకు మాల్ ఫంక్షన్ అయితే బ్లింక్ అవుతుంది. దాన్ని బట్టి మనం బండి ఆఫ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఈ ఫ్యూల్ ఇంజెక్షన్ వేరియంట్ అయినటువంటి స్ప్లెండర్ ప్లస్ ఏదైతే ఉందో మనకి మొత్తం 10 సెన్సార్ల ద్వారా ఆపరేట్ చేయబడుతుంది అనమాట. థ్రోటల్ బాడీ సెన్సార్ అని, ఆక్సిజన్ సెన్సార్ అని, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ అని, రోల్ ఓవర్ సెన్సార్, బ్యాంక్ యాంగిల్ సెన్సార్, ఇలా మొత్తం 10 సెన్సార్ల ద్వారా అయితే దీంట్లో మనకి ఆపరేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తం కలిపి ఫ్యూల్ ఇంజెక్షన్ని మెయింటైన్ చేయడానికే ఇన్ని రకాల సెన్సార్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని సేఫ్ సెన్సార్లు కూడా ఉన్నాయి. సేఫ్ సెన్సార్ అంటే మనకి ఇప్పుడు బ్యాంక్ యాంగిల్ సెన్సార్, రోల్ ఓవర్ సెన్సార్, లేదా నెక్స్ట్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ సెన్సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గేర్లో పెట్టి స్టాండ్ వేసి ఉందంటే బండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. స్టాండ్ తీసినట్టయితే స్టార్ట్ అవుద్ది. తర్వాత స్టాండ్ వేసామంటే ఇగ్నిషన్ అయితే ఆఫ్ అయిపోతుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ విత్ గేర్స్ అయితే దీంట్లో ఉంది మనకి.
దీంట్లో మనకి 10 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుందండి. స్ప్లెండర్ ప్లస్ అంటే మనందరికీ కూడా తెలిసింది కదా, ఆల్మోస్ట్ ఆల్ 65 వరకు అయితే మైలేజ్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకి సైడ్ ప్యానల్ తీసుకున్నట్టయితే దీని మీద ఎక్స్టెక్ అని చెప్పేసి రాస్తుందన్నమాట. ఇంతకుముందు అయితే ఎక్సెన్స్ టెక్నాలజీ, సో ఇప్పుడైతే ఎక్స్టెక్ వచ్చింది. ఇదైతే చూద్దాం. ఇది i3s టెక్నాలజీ కూడా ఉందండి దీంట్లోన. ఐడియల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అనమాట. మనం ట్రాఫిక్లో ఉండేటప్పుడు 10 సెకండ్స్ కంటే ఎక్కువ బండి ఆపేసామంటే సెల్ఫ్ ఆగిపోద్ది. సో మరలా మనం క్లచ్ ప్రెస్ చేసామంటే సెల్ఫ్ అయితే ఆన్ అయిపోద్ది అనమాట. మన ఫ్యూయల్ సేవింగ్ కోసం i3s టెక్నాలజీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇక శారీ గార్డ్ ఉంది, ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే ఉంటాయి. ఈ బిల్డ్ క్వాలిటీకి పెట్టింది పేరు. తర్వాత స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్ప్లెండర్ ప్లస్ అయితే అంత సేల్స్ అయితే నమోదు చేస్తుంది అనమాట. ఇది గేర్ కేస్ అయితే ఉంది, దీనికి మనకి క్లోజ్ చైన్ అయితే ఉంటుందండి. ఇక బ్యాక్ ప్రొఫైల్ తీసుకున్నట్టయితే దీంట్లో మనకు ఒక గ్రాబ్ రీల్ అయితే ఉంది. సో ఈ గ్రాబ్ రీల్ ఎప్పటి నుంచో మన స్ప్లెండర్ తీసుకున్నట్టయితే ఇదే గ్రాబ్ రీల్ ఉంటుంది, మీ అందరూ కూడా తెలిసింది. ఏమాత్రం చేంజెస్ అయితే లేవు. బ్యాక్ సైడ్ తీసుకున్న టైల్ లైట్ తీసుకున్నట్టయితే హాలోజన్ టైల్ లైట్ అయితే ఉంటుంది. దాని తర్వాత హాలోజన్ బల్బ్ అయితే ఉంటుంది అనమాట ఈ టైల్ లైట్లోన. దాని తర్వాత హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి దీంట్లోన. ఇక బ్యాక్ సైడ్ కూడా 18 ఇంచెస్ వీల్ అయితే ఉంటుంది మనకి. బ్యాక్ సైడ్ కూడా 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎగ్జాస్ట్ చూసారు కదా, సో ఎగ్జాస్ట్ మీద క్రోమ్ గార్డ్ అయితే ఉంది. చాలా బాగుంటుందండి స్ప్లెండర్ సంబంధించి. మరి ఇంకెటువంటి విశేషాలు అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. దాంట్లో డ్రాబ్యాక్స్ గురించి అసలు మాట్లాడాల్సిన పని అయితే లేదు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ తీసుకున్నట్టయితే మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ ఉంటుందండి స్ప్లెండర్ ప్లస్లో మనకి. అదే హెచ్ఎఫ్ డీలక్స్లో తీసుకున్నట్టయితే 2 స్టెప్ అడ్జస్టబుల్ ఉంటుంది అనమాట. అందుకే హెచ్ఎఫ్ డీలక్స్ సస్పెన్షన్ అయితే కాస్త హార్డ్ ఉంటుంది, స్ప్లెండర్ ప్లస్ సస్పెన్షన్ చాలా సాఫ్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి దీంట్లో మనకి కిక్ స్టార్ట్ కూడా ఉందండి. సో బ్యాటరీ కనుక డ్రైన్ అయిన సందర్భంలో మనం కిక్ కూడా కొట్టి బండిని స్టార్ట్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ డెడ్ అయితే మాత్రం కిక్ కొట్టిన ప్రయోజనం లేదని ఆల్రెడీ వీడియో అయితే నేను చేశాను. బ్యాటరీ డెడ్ అవ్వకుండా చూసుకోండి, బ్యాటరీ డ్రైన్ అయితే నో ప్రాబ్లం అనమాట. బ్యాటరీలో పవర్ సెల్ఫ్ మోటార్ ఎత్తలేనంత పరిస్థితులు ఉండేటప్పుడు మనం కిక్ కొట్టు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్రేక్ ప్యాడల్ తీసుకున్నట్టయితే దీనికి మనకి ఇంజిన్కి కాలు తగిలేసి ఏమైనా కాలిపోకుండా ఉండడానికి ఇక్కడ ఒక చిన్న రింగ్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత దీంట్లో మనకి కెటలటిక్ కన్వర్టర్ అయితే ఇక్కడైతే ఉందన్నమాట కిందన. సో దీనికైతే ఒక చిన్న గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ కెటలటిక్ కన్వర్టర్ కూడా మన కాల్ అయితే తగలకుండా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇదిగోండి ఎగ్జాస్ట్ దగ్గర అయితే ఆక్సిజన్ సెన్సార్ కూడా మనకి ఉంది. సో ఈ ఆక్సిజన్ సెన్సార్ వల్లనే దీంట్లో ఉండేటటువంటి కంబషన్, రిచ్ కంబషన్, లీన్ కంబషన్ అనేది డిసైడ్ చేయబడుతుంది అనమాట. ఈసీఈకి అయితే సంకేతాలు వెళ్తాయి. ఈ బైక్లో మన హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ మనకి సో క్లచ్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి క్లచ్. దాని తర్వాత హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ మరి ఎటువంటి స్విచ్ గేర్ అయితే లేదు. టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉందండి దీంట్లోన. సో హజార్డ్ ఇటువంటివి అయితే లేవు. టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. సో ఇక్కడైతే మనకి తెలుస్తుంది, చూసారు కదా. దాని తర్వాత హార్న్ ఉంది. సో ఇంకా రైట్ సైడ్ తీసుకున్నట్టయితే i3s స్విచ్ అయితే ఉందండి. i3s అని చెప్పాను కదా, ఐడియల్ స్టాప్ స్టార్ట్ సిస్టము. మనం ట్రాఫిక్లో ఉండేటప్పుడు ఒక 10 సెకండ్స్ కనుక బండి ఆన్ అయ్యి ఉండిపోయిందంటే అంటే ఈ స్విచ్ ఆన్లో ఉండేటప్పుడు అది పనిచేస్తుంది. సో ఆఫ్ పెట్టుకున్నామంటే మనకి సెల్ఫ్ అయితే ఆఫ్ అవ్వదు. 10 సెకండ్స్కి మించి బండి కనుక సెల్ఫ్ స్టార్ట్ అయ్యి ఉందంటే అది ఆఫ్ అయిపోతుంది అనమాట. మరలా క్లచ్ కనుక ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇది i3s సిస్టమ్. దాని తర్వాత సెల్ఫ్ స్టార్ట్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అండి. సో దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనమాట. దాని తర్వాత ఇక్కడ చూసారు కదా మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా దీనికైతే ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి ఎక్సెన్స్ టెక్నాలజీలో కూడా మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ప్రీవియస్ వీడియోలో అయితే దాని గురించి చూసాము. దాని తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇప్పుడు మెయిన్ అండి. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇంతకుముందు మనకి ఎనలాగ్లో ఉండేది కదా, ఇప్పుడైతే మొత్తం డిజిటల్ అయిపోయిందండి. కంప్లీట్ డిజిటల్ అయితే వచ్చేసింది. సో కంప్లీట్ డిజిటల్లో మనకి ఇక్కడ మెసేజ్ అలర్ట్ ఉంది, మిస్డ్ కాల్ అలర్ట్ ఉంది. మిస్డ్ కాల్ అలర్ట్ ఫోన్ వస్తే చెప్తుంది, మన ఫోన్లో బ్యాటరీ ఎంత ఉందో చెప్తుంది. తర్వాత బ్లూటూత్తో అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. హీరో రైడ్ గైడ్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మన మొబైల్తో అయితే దీన్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. మన పేరు వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకి సో ఫ్యూయల్ ఇండికేషన్ కూడా మనకి డిజిటల్ అయితే ఉంది, మీకు కనిపిస్తుంది కదా. సో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ బండి ఎంత మైలేజ్ వస్తుందని చెప్పేసి km/లీటర్ అని చెప్పేసి ఇక్కడ రాసింది కదా. సో ఈ బండి ఎంత మైలేజ్ వస్తుందో కూడా మనకి ఇక్కడ చెప్తుంది. మనం వెళ్ళేటటువంటి స్పీడ్ని బట్టి ఇక్కడ ఫ్లక్చువేషన్ అయితే అవుతుంది. మీరు కరెక్ట్గా ఈ బండి తీసుకున్న తర్వాత ఫస్ట్లో అయితే అబ్జర్వ్ చేయండి, ఎంత స్పీడ్లో వెళ్తే ఎంత మైలేజ్ వస్తుందని ఇక్కడ మనకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఆ స్పీడ్లో మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేనైతే రీసెంట్గా ఒక బైక్ అయితే తీసినప్పుడు ఆ బైక్ కరెక్ట్గా 50 స్పీడ్ 45 నుంచి 50 స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్లో కరెక్ట్ మైలేజ్ అయితే నాకు చూపించింది. ఆ స్పీడ్కి అయితే ఆ ఓనర్ ఫిక్స్ అయ్యాడు అనమాట. అలాగే దీంట్లో కూడా మనకి యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ అయితే మనకి చెప్తా ఉంది కాబట్టి సో మనం ఇక్కడ దీన్ని బట్టి మనం ఫాలో అయిపోతే మనకి మైలేజ్ అయితే ఫ్లక్చువేషన్స్ ఉండవండి. మనం ఇక్కడ ట్రిప్ అయితే సెట్ చేసుకోవచ్చు, ట్రిప్ ఏ, ట్రిప్ బి ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. చూపిస్తాను నేను మీకు. ఇక్కడైతే ఒక స్విచ్ ఉంది చూసారు కదా. సో ఈ స్విచ్ ప్రెస్ చేసినట్టయితే ఇదిగోండి, ఇక్కడ స్విచ్ ప్రెస్ చేసినట్టయితే ఓడోమీటర్ ట్రిప్ ఏ, ట్రిప్ బి అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చండి. సో ఇది లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ట్రిప్ 0 అయిపోద్ది.
ఓకేనా. సో ఇది ఎక్స్టెక్ టెక్నాలజీలో ఉండేటటువంటి స్పెషల్ ఫీచర్స్ అనమాట. ఈ బైక్ తీసుకుంటే 4 కలర్స్లో అవైలబుల్ ఉంటుందండి మనకి. సో బీటా బ్లూ అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నది బీటా బ్లూ అండి. దాని తర్వాత క్యాన్వాస్ బ్లాక్. నాకు తెలిసి ఎక్కువ మందికి క్యాన్వాస్ బ్లాక్ అయితే బాగా నచ్చుతుంది అనుకుంటాను. మీకే కలర్ నచ్చిందో కామెంట్ చేయండి లాస్ట్లో చూసి. దాని తర్వాత పెర్ల్ వైట్ అండి, ఇదైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది అట్రాక్టివ్గా. దాని తర్వాత టొరాండో గ్రే అండి, బ్లాక్ గ్రే కాంబినేషన్లో అయితే ఉంటుంది. ఇక ఈ బైక్లో మనకి 4 కలర్స్లో డ్రమ్ వేరియంట్ మాత్రమే ఉందండి, డిస్క్ వేరియంట్ అయితే లేదు. ఎక్స్షోరూమ్ ప్రైస్ తీసుకున్నట్టయితే 74,141 రూపాయలు అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ అయితే పెట్టాను, షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయగలరు. ఇక ఈ బైక్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ తీసుకున్నట్టయితే 165 mm అయితే ఉంటుందండి. సో సీట్ హైట్ తీసుకున్నట్టయితే 785 mm ఉంటుంది. కాబట్టి 5.3, 5.2 హైట్ ఉన్న వారికి కూడా ఈ బండి అయితే బాగానే ఉంటుంది. దాని తర్వాత ఇది మనకి 112 kgs అయితే ఉంటుంది, మనం హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. హీరోలో మనకి స్పేర్ పార్ట్ స్కేర్సిటీ అయితే అస్సలు ఉండదండి, స్పేర్ పార్ట్స్ అయితే విరివిగా దొరుకుతాయి. సో హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది అంత హిట్ అవ్వడానికి గల రీజన్ అదేనండి. ట్యాంక్ కానీ ఇవన్నీ కూడా చూశారు కదా, ఓల్డ్ ఉన్నటువంటి స్ప్లెండర్కి సంబంధించినటువంటి ట్యాంకు కౌల్స్ ఇవి మాత్రమే మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో హెడ్ లైట్లో కాకపోతే జస్ట్ ఏంటంటే ఒక లైట్ అయితే యాడ్ ఆన్ అయ్యింది, అది మీకు కనిపిస్తూ ఉంది. నుంచి 80 వరకు ఎవరు ఎక్కి కూర్చున్నా సరే పర్ఫెక్ట్ సూట్ అయ్యేటువంటి బండి ఏదైనా ఉందంటే అది హీరోలో స్ప్లెండర్ ప్లస్ మాత్రమేనని గర్వంగా చెప్పుకోవచ్చు. సో నాకు ఈ బండి ఎలా ఉందన్నది కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఇది మనకి చిన్న బండి అనిపించవచ్చు, కానీ ఎక్కి కూర్చొని అంటే మాత్రం ఎలివేషన్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది స్ప్లెండర్ ప్లస్ సంబంధించి. ఓకే, ఇది గైస్ టోటల్గా స్ప్లెండర్ ఎక్స్టెక్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.